కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలలో చాలా పరిణత రావడం అనేది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో పెద్దల సహకారం, ముఖ్యంగా మంచి గురువులు లభ్యమవ్వడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, అదేవిధంగా ఆ మంచి ఆలోచనలతో సంతానం అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, సంతానంతో కలిపి మీరు మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క దైనందిన జీవితంలో అంటే నిత్య జీవితంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచి మార్పులు చేసుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ వ్యక్తిగత ఆలోచనలలో నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ప్రశాంతంగా, అనుకూలంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ అది మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కావచ్చు, సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే మీ కొత్తగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ అది మీకు అధిక శాతం ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది, మీ కొరకు మీరు ఆధ్యాత్మిక ఖర్చులు కానీ, విరాళాలు కానీ, లేకపోతే ఇతరులకి మీరు ఏదైనా దాన ధర్మాలు లాంటి కార్యక్రమాలు చేయడానికి చేసే సంకల్పాలకు కానీ అన్నిటికీ కూడా చాలా అవకాశం ఉండే సమయంగానే దీన్ని భావించవచ్చు. కాబట్టి ఆకస్మిక ధనలాభం, అదేవిధంగా ఆకస్మిక ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం రెండు కూడా కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, చాలా వరకు అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాలలో గృహానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, భాగస్వామ్య వ్యవహారాలకి, మీ జీవిత భాగస్వామితో మీ అనుకూలతలకి, వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపార విస్తరణ విషయంలో, అదేవిధంగా జీవిత భాగస్వామితో మీ యొక్క విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడడం మొదలైన వాటికి సంబంధించిన విషయంగా దీన్ని మనం అనుకోవచ్చు.